మనలను ఎంతో పరిశుద్ధపరచువాడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈరోజు మన ధ్యానం మార్కు సువార్త 1వ అధ్యాయం 9 నుంచి 20 వచనాల వరకు. 9 నుంచి 11 వచనాలు ఒకసారి చదివితే, ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మం పొందెను. వెంటనే ఆయన నీళ్ల నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదకి దిగివచ్చుటయు చూచెను. ఇంక 11వ వచనంలో, మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. యోహాను మారుమనసు నిమిత్తం బాప్తిస్మం ఇస్తూ వస్తున్నాడు. యేసుప్రభు వారికి మారుమనసు పొందాల్సిన పని లేదు కదా, మరి బాప్తిస్మం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనే విషయంపై మనందరికీ అనుమానం రావచ్చు. దీనికి జవాబు, యేసుప్రభు వారు తన పరిచర్య ధర్మం నిర్వర్తించాలి. అలా నిర్వర్తించడానికి పాత నిబంధనలో ఒక క్రమం ఉంది. ఆ క్రమము ప్రకారమే యేసుప్రభు వారు ఇక్కడ బాప్తిస్మం తీసుకుంటున్నారు. ఈ క్రమం ఏంటో మనం మత్తయి సువార్త ధ్యానం చేసేటప్పుడు దాన్ని వివరించుకున్నాం. ఎవరైనా మరలా వినాలి అని అనుకుంటే బైబిల్ స్టడీ డే 12 అనే వీడియో లింక్ పైన ఇచ్చాము. దాన్ని క్లిక్ చేస్తే ఆ వీడియోలో దాని గురించి పూర్తిగా వినొచ్చు. మారు మనసు ఎవరికి కావాలి అనంటే, స్వచిత్తాన్ని చేస్తూ దేవుని మీద తిరుగుబాటు చేసే ప్రతి వారికి, అంటే పాపంలో ఉన్న ప్రతి వారికి మారు మనసు కావాలి. భూమి మీద ప్రతి ఒక్కరికి కావాలి. ఎందుకంటే వాక్యం చెప్తుంది, మనుషులలో నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. కాబట్టి అందరికీ కావాలి. కానీ యేసుప్రభు వారిలో ఏ పాపం లేదు. ఆయనలో పాపం ఎంతమాత్రం లేదని వాక్యం సెలవిస్తా ఉంది. ఆయనకు దేవుని చిత్తము చేయడమే ఆహారము పానీయమని తన శిష్యులతో చెప్పారు. కాబట్టి ఆయన మారు మనసు నిమిత్తం బాప్తిసం పొందలేదు, కానీ ఈ పరిచర్య ధర్మాన్ని పాటించటానికి, ఆ క్రమము ప్రకారం దేవుని నీతిని నెరవేర్చటానికి పొందారు. ఆ క్రమంలో జీవించి బలి అయ్యారు కనుకనే ఆయన యొక్క బలి అర్పణ దేవుని దృష్టికి అంగీకరించబడింది. దేవుని క్రమంలోనే దేవుని నీతిని నెరవేర్చగలమని యేసుప్రభు వారు తన జీవితం ద్వారా మనకు చూపించారు. ఈ మెసేజ్ని మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద ఒక లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. ఆ వీడియోలో మీరు పూర్తి మెసేజ్ని వినగలరు.